ఈ యొక్క చెట్టు ఇది కాల్ఫర్ చేయడానికి కూడా ముఖ్య కారణం కూడా ఎవరో వచ్చేసి అడిగొచ్చి ఎవరో డిమాండ్ కమెంట్ చేసి వాళ్ళు పాత ఇవన్నీ కూడా ఇది చేసుకొని మాకు కూడా ఉందని చెప్పేసి ఇంత దౌర్భాగ్యం ఎందుకు తెలిసిందని ఎవరు కూడా ముందుకు రావట్లేదు, డెవలప్ అవ్వట్లేదు. మనం కూడా పాత తొవ్వుకొని మనం కూడా బయటకు వద్దామని ఆలోచించే దుర్మార్గమైన ఆలోచన చేస్తాయి అవకాశాలు మీరు దయచేసి ఇవ్వద్దని మీరు అందరూ బాధ్యత తీసుకొని ముందుకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. బట్ నాకు గత అర్జెంట్గా మరి నేను వేరే చోట వెళ్ళాలి సివి గారు మరి వేరే తీసుకుంటాను అధ్యక్షుడు కూడా సివి గారు వహించి అసలు ఈ కార్యక్రమం చేయడం మనస్ఫూర్తిగా కోరుకుంటారు. మన గురించి మనం పట్టించుకోకుండా ఎట్లా అంటే ఎవరైనా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రోడ్డు గురించి కూడా కంప్లైంట్ కూడా చేసాం. తర్వాత రీసెంట్గా ఏంటంటే ఒక నెల రోజుల నుంచి ఆయన మమ్మల్ని సంప్రదిస్తూ ఉన్నారు. మీరు ఆ ప్రైవేట్ సైట్ చూసుంటారు, 311 ఈ 8వ రోడ్లో చూసారు చూడండి. మరి అక్కడేమో ఆ ప్రైవేట్ సైట్ మేము కొలత వేయించుకుంటామంటే ఎవరన్నా ఉన్నారండి దానికి ఆ రోడ్డులో అడ్వర్టైజింగ్ రోడ్ ఎవరైనా ఉన్నారండి? 308, 307 అండి, 306 వచ్చారండి ఎవరైనా? 299 చెబుతున్నామండి. ఫ్లాట్ నెంబర్ 270, 271, 289. ఎవరన్నా ఉంటే జస్ట్ రైజ్ ఫ్లాట్ నెంబర్లు వినండి సార్. 270, 71, 72, 89, 289, 288, 290, 291, 298, 299, 307, 308, 309. ఆ ప్రైవేట్ సైట్కి ఎగ్జిస్టింగ్ ఫ్లాట్స్ అండి అవి. ఎవరన్నా ఉంటే రైజ్ చేయండి. మీ సార్ మీకు వినపడిపోయినా కానీ ఆ నెంబర్ చూసుకోవచ్చు ఒకసారి. ఆ ప్రైవేట్ సైట్ పక్కన ఉన్న ఫ్లాట్ ఇది ప్రైవేట్ సైట్ ఎఫెక్ట్ అయ్యే ఫ్లాట్లు ఇవి. చెప్పండి. 270, 247, 247, దీనిలో 2 ఇష్యూస్ ఉన్నాయండి. ఒకటేమో ఆ రోడ్డుకి సంబంధించి అయితే ఈ ఫ్లాట్లు అండి 270, 269, 247, 248, 226, 225. ఉన్నారండి ఎవరైనా? ఆ ఫ్లాట్ లో ఎవరైనా ఉన్నారా? కామెంట్స్ పాస్ చేస్తారు చాలా మంది. ఓకే, వెల్కమ్. కామెంట్స్ పాస్ చేసేవాళ్ళే రండి. ఎవరినైనా కానీ చేయగలం, మేము చేయగలం అనుకునేవాళ్ళు రండి. అసలు మీరు ఒక అసోసియేషన్ కానీ ఒక యూనియన్ కానీ దేనికైనా కానీ స్ట్రెంగ్త్ ఏంటంటే సభ్యుల యొక్క రెస్పాన్స్. సభ్యులు ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే వీళ్ళు ఏం చేయగలరు? ఎవరేం చేయలేరు. అక్కడికి మేము ఇవ్వాల్సిన రిప్రజెంటేషన్స్ అవన్నీ కూడా అసలు మన వెళ్ళిపోయిన ప్రశ్న ఇప్పుడు వెళ్ళిపోయిన ప్రశ్న వెళ్ళిపోయినంటే ఆయన ఆఫీస్ ఓన్ ఆయన తోచినట్టుగా కూడా కొన్ని చేశారు, కొన్ని రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. సరే, ఆయన మార్గంలో అది కరెక్టా కాదా అనేది కానీ డిఫరెంట్. ఏదైనా సరే మీరు చేసిన దాన్ని ఖండించాలి కదా కనీసం మీరు. అండ్ మీరు అలా ఇవ్వటం తప్పండి, మమ్మల్ని ఎందుకు కన్సల్ట్ చేయలేదు, అసలు కన్సల్ట్ చేయలేదు అనే హక్కు వీళ్ళకి ఎవరికి ఉంది? మీటింగ్లు పిలిచినప్పుడు రానోడు ఎక్కడ ఉంది? కన్సల్ట్ చేయాలి అని చేద్దాం. మీరు అందరూ వస్తే కన్సల్ట్ చేసేవాళ్ళం. ఎవరు రావట్లేదు కదా. ఈ వచ్చే వాళ్ళ ఏళ్లలో కూడాను 10-15 మంది రెగ్యులర్ మెంబర్స్ వాళ్ళే వచ్చేది. మిగతా వాళ్ళంతా కొత్త వాళ్ళు. ఇది మేమంతా కూర్చున్న వాళ్ళలో 10-15 మంది ఎప్పుడు రెగ్యులర్గా పంపిస్తుంది. మిగతా వాళ్ళంతా ఏంటి అంటే 650 ఫ్లాట్లు, దాదాపుగా 650 ఫ్లాట్ ఓనర్స్ ఉంటే కనీసం దాంట్లో 10% కూడా రిప్రజెంటేటివ్ ఎవరికి పట్టింది దాంట్లో? అది ఒకసారి మీరు ఆలోచించుకోండి. పోతే సరే, ఇంకొకటి ప్లాన్ బి ఉండాలి కదా మనకి. ప్లాన్ ఏ అది అసోసియేషన్ అక్కర్లేదు, కొంత ఏమక్కర్లేదు, వదిలేద్దాం. ప్లాన్ బి ఏంటి అనే దాని గురించి స్పందన ఏంటో చెప్పిన తర్వాత ఎవరికైనా ఇండివిజువల్గా ఏం చేసుకుంటే బాగుంటుంది అనేది ఎవరైనా మాట్లాడితే సార్ మీరు మాట్లాడతారు. మీరు యాక్టివ్గా వస్తున్నారు కాబట్టి నేను
సభ్యులు నమస్కారం అండి. నా పేరు రామ్జెట్ బాబు. మీరు ఎక్స్ అయ్యారని కాదను, కానీ ఒక పక్కన ఒక 10 మంది మంచి వాళ్ళు లేకపోతే మనకు కూడా చేసేవాళ్ళు ఉండరండి. దయచేసి ఆ మాట ఒకటి విరమించుకోవాలని కోరుకుంటున్నాం సార్. అండ్ మిగతా సభ్యులు కూడా సార్. రెండోది ఇంకోటి ఏంటంటే రామచంద్ర గారు వచ్చారలే చూడలేదు నేను, కొంచెం ఉన్నారా. ఇప్పుడు ఆయన నేను కొంటే ఆయన నా చేత 2 కొనిపించాడు. మొన్న సరదా మా షాప్ దగ్గరికి వస్తే ముంచారు కదని నన్ను నవ్వుతా. ముంచారు కదని అంటే కాదని బాబు మేము ఇల్లు కట్టుకున్నాం అందరం అని చెప్తున్నాను, విషయం చెప్తున్నాను. ఇప్పుడు అదే మీ టీచర్లు కానీ ఇక్కడ లేరనుకోండి సార్, ఈ లేఅవుట్లు ఆ సార్ చెప్పినట్టు మీ టీచర్లు కానీ ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఇంకా ఫాస్ట్గా డెవలప్ అయ్యేది. 4 ఇల్లులు ఎవరన్నా మీరు డబ్బులు కట్టుకోండి సార్, కడితే మిమ్మల్ని చూసి నలుగురు వస్తారు. రేపు కమింగ్ డే సార్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి ఆయనగా మాకు తెలియదు. మాకేంటంటే జనాభా మా దగ్గరకు వచ్చే కస్టమర్స్లో NHI నేషనల్ హైవే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. మా దగ్గర స్పేర్ పార్ట్స్ కొంటాకు వస్తారు. వాళ్ళు చెప్పారు ఈ రోడ్డు కొనగల వంతెన నుంచి ఈ రోడ్డు డైరెక్ట్గా బైపాస్కి 120 feet వాళ్ళు తీసుకున్నారు. అలాంటి 4 రోడ్లు తీసుకున్నారంట. అది గవర్నమెంట్లో ఉంటుందంట కదా సార్, సంథింగ్ హైవేకి చూపించాలంట. అది తీసుకున్నారు. రేపు పొద్దున్న 120 డెవలప్ అయింది అనుకోండి సార్. అలాంటి డ్యాగలు ఇంకా ఎక్కువ అయిపోతాయి. అప్పుడు ఇక్కడ గజం 1,00,000 అవుద్ది, ఇక్కడ మాత్రం 30,000 ఉంటుంది. ఆ జనమే కూర్చుంటారు ఇక్కడ వచ్చి. ఏది చేసి మాలే చేయగలదు. 650 ఫ్లాట్లు లీగల్గా ఉండేవాళ్ళకి లీగల్గానే ఉంటుంది. ఈ పక్కన పోయే వాళ్ళకి ఏంటంటే అండ లేకపోతే ఇప్పుడు ఆక్యుపై చేసి ఫెన్సింగ్ చేసుకునే ఎవరు పట్టించుకోవాలి. అంత ఈజీగా ఉంది. ఎవరైనా ఆక్యుపై చేసుకునే వాళ్ళు ఉంటే మంది లేఅవుట్ మేము కొనుక్కుంటాం. కారణం ఏంటంటే అసలు మా లీగల్గా ప్రొసీజర్ చూపించుకున్నాం. మా లేఅవుట్ అని దృష్టిలో మేము కొనుక్కున్నాం. ఇక్కడ లేఅవుట్ అయినాయి కాబట్టి నాకు పక్కన అంతకుముందు ఇక్కడ 15,000 10,000 వచ్చినాయి. ఈసారి చెప్పిన ఏరియాలో ఎవరో ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ అంటున్నారు చూసారా, వచ్చినాయి. మేము వల్ల నాకేంటి మాకు గ్రాంటెడ్ కావాలా, లేఅవుట్కు అఫీషియల్ లేఅవుట్ అని పెట్టు. నెక్స్ట్ దీనికి శాంక్షన్ చేసిన అంతకుముందు మీకు ఎంప్లాయీస్ ఉషారాణి గారని ఒక IAS చేసింది. అదే కదా సార్, ఆవిడ మా బంధువు. ఆవిడకి బంధువు. మొన్న రిటైర్ అయిపోయారు ఆవిడ. మొన్న ఏదో ఫంక్షన్లో కలిస్తే ఇలా కొన్నానని చెప్పాను. అవుతా అవునా, చాలా బాగుంటుంది, రేపు ఫ్యూచర్ అటు చాలా బాగుంటుంది అని చెప్పాడు. మరి ఇన్నాళ్ళు మీరు ఇది పెట్టుకోవడం ఎదురుకుండానేమో ఒక అపార్ట్మెంట్ 70 లక్షలు 80 లక్షలు చేసి అమ్ముతున్నారు. ఏమంటే ఎక్కడ మారుమూల పొలాల్లో 35,000 పెట్టాడు గజం. ఇంకా డెవలప్ అవ్వలేదు, అడ్వాన్స్లు తీసుకుంటారు. అక్కడ 40,000 రోడ్ అవతల. మనకేమో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంది. మీరు ఏదైనా కట్టండి. ఇప్పుడు పొద్దున ఏదన్నా పిల్లలకే కదా ఎసెట్ ఉండేది. అలా లేని పక్షంలో ఏంటంటే కొంచెం మనకు మీరే ఈ రోడ్లలో ఫామ్లోకి ఇద్దరు తీసుకొని నేను తీసుకొస్తున్నాను. మా రోడ్లు ఏదన్నా నేను తీసుకొస్తున్నాను. నేను కోరుకునేది ఏంటంటే సార్, కొంచెం మేనేజ్మెంట్ కొంచెం మీకు అసోసియేషన్ చాలా బాగుంది. మేమున్న ఏరియాలో కూడా మాకు అసోసియేషన్ ఉంది. అది డెవలప్డ్ సార్. డెవలప్డ్ మీద గజం 1,00,000 ఉండే అసోసియేషన్ వేరు. ఇక్కడ ఏంటంటే పాటు పడుతుంది వేరు. రేపు పొద్దున్న గోల్డ్ అవుతుంది. మీకు మీ అసెట్స్ మీకు ఉంటాయి. నాకు రేట్ పెడితే నేను అమ్ముకోను సార్, నేను కడతాను. ఏదైనా మీలాంటి వాళ్ళు కట్టారనుకోండి, నేను దాని వేరే విధంగా మేము కమర్షియల్ డెవలప్ చేయడం చేసుకుంటాం. మాకు ఇల్లు అవసరం. నేనేంటంటే కొంచెం ఇట్లా CV గారు ఇక ఆ మాట మాత్రం మీరు వెనక తీసుకొని కోరుకుంటున్నాను సార్. నేను రిజైన్ చేస్తాను ఆ మాట దయచేసి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒక 5 లక్షలు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అప్పుడు మనం కట్టినాం. పోతే పోయినాయి. ఎంతో మంది మోసం చేస్తున్నారు. పోనే అనుకుని 5 నెలల క్రితమే మానేసాయి. ఇది నిజం. ఇవాళ మెసేజ్ చూసి ఇవాళ ఏమన్నా వస్తారేమని 9ంటికి వచ్చాయి. ఒక 10 నిమిషాలు అటు ఇటు. ఎవరికన్నా ఉంటే శుభ్రంగా అమ్మేసుకుని మీరందరూ కూడా మీరు బయటికి వెళ్ళిపోవటం ఉత్తమం. నా సజెషన్. ఇక రిజల్ట్ కాదు, దీని మీద ఆశ పెట్టుకోవద్దు. ఎందుకంటే ప్రతి వాడు వచ్చి డైరెక్ట్గా పిల్లర్ జరగటం కాదు, మధ్యలోకి వచ్చి ఇది నా ఫ్లాట్ అన్నా మనం చేయగలిగింది ఏమి లేదు. ఇది నిజం. కనుక ఇప్పుడైనా సరే అసలు వీళ్ళ సభ్యుల్లో ఇక్కడ వచ్చేవాళ్ళు వీళ్ళంతా ఇప్పుడు నాకు 5 నెలల నుంచి రావట్లేదు, కొత్తగా ఉంది. ఒక 10 మంది వాళ్ళే ఉంటారు. ఏ మీటింగ్ ఎవరు రారు, అసలు విషయం తెలుసుకోరు, ప్రశ్నించరు. ఇంక ఇది డెవలప్మెంట్ అయిపోయి పక్క అక్కడ పెరిగింది. ఇంకో విషయం ఏమనిపిస్తుందంటే మనందరికీ సొంత ఇల్లు, ఇంకో ఫ్లాట్ ఉంది. ఇల్లు పెరిగితే చూద్దాం, పెరగకపోతే నిర్లిప్తత. ఈ నిర్లిప్తత కన్నా కూడా ఇప్పుడు ఉన్న రేటుకి అమ్మేసుకుని శుభ్రంగా దీన్ని వదిలించుకోవడం శుభ్రం నా అభిప్రాయం.
నువ్వు నాకు 500 కట్టావా, 500 కడితే నీతో మాట్లాడతాను, లేకపోతే నువ్వు ఏరియర్స్ కట్టి నాతో మాట్లాడాలి. అన్నీ చూసాం రకరకాల ఇది. అయినా కానీ ఇప్పుడు వాళ్ళని మనం తప్పు పట్టకూడదు. ఎవరి వాళ్ళు రైడింగ్ దీంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తారు, వాళ్ళ బాధలు వాళ్ళు చెప్తారు. మనం ఏం చేస్తాం, రోడ్డు ఉంది ముందు ఎవడు ఆక్యుపై చేయడు, ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ కట్టుకోవాలి. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ నాదంటున్నాడు ఒక ఆయన, చేయగలిగింది ఏం లేదు. అదే లక్షణాలు మనలో ఉన్నాయి, కొత్తగా ఏం లేవు, ఉన్నంతా ఒకటే బ్రీడ్. కాబట్టి ఏంటంటే మనం ఆలోచించేది ఏంటంటే దీన్ని స్ట్రెంథన్ చేసుకుంటాం. మనకి ఎక్కడైతే ప్రైవేట్ పార్టీ ఉన్నాడో అక్కడ ఫెన్సింగ్ చేసుకోవాలి. డబ్బులు అవుతాయి, ఇప్పుడు రకరకాలుగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇవ్వకపోతే మొత్తం ఇప్పుడు ఆ వాళ్ళకి ఒక 10 రూపాయలు ఇవ్వండి, మిగతా వాళ్ళకి ఒక 5 రూపాయలు వేయండి. ఎందుకు ఒప్పుకోరు? ఒప్పుకోకపోతే ఆ పక్కన ఉన్న చోట ముందు మనం ఫెన్సింగ్ చేసుకోవాలి. మన దాంట్లో మనం ఫెన్సింగ్ చేసుకోకపోతే వేరే వాడు చేస్తాడు, అందులో డౌట్ ఏం లేదు. ఫ్లాట్ లోన్ రావాలి కదా సార్, ఫెన్సింగ్ చేసుకోవాలి, ఫ్లాట్ లోన్ రావాలి కదా. వాళ్ళు లోన్ తీసుకుని అమెరికాలో ఉన్నారు. ముందు పక్కన మనం ఫెన్సింగ్ వేసి ఎందుకు వేసాం? అక్కడ వస్తాడు, ఆక్యుపై చేస్తాడా? చేయడు కదా. అప్పుడున్న ఆలోచన ప్రకారం అక్కడ వేసాం, మన డబ్బులు అక్కడ ఖర్చు పెట్టేసాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన ప్రైవేట్ పార్టీ ఎక్కడ ఉన్నాడో అక్కడ వేసుకుంటే కొంత బెటర్. దానికి సంబంధించి ఫండ్ రైజింగ్ అదేంటంటే ప్రవర్తన రచిద్దాం. సిబి గారు బాధపడటంలో తప్పులేదు, లేదా నయీం గారు బాధపడటంలో తప్పులేదు. సర్వీస్ బోర్డు అంతా పెడుతున్నారు, మనం పెట్టామా పెట్టలేదు సహకరిస్తామా తర్వాత సంగతి. అవకాశం ఉన్న వాళ్ళ దగ్గర మీరు సర్వీస్ తీసుకోండి, మీరు ఉండండి, మీరు వెళ్ళిపోండి, ఎవరు అనరు. ఎందుకంటే కాస్త కూస్త కొంచెం ఆలోచించి చేసేవాళ్ళు మీరు ఉన్నారు, నలుగురు తరఫున ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరు అలా ఉంటేనే బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం. ఏదన్నా ఉన్నా కూడా ముందు ప్రైవేటు దాని పక్కన మనం ఫెన్సింగ్ వేసుకుంటే బాగుంటుందన్నారు. ఈ సమస్య కాదన్న తర్వాత చూద్దాం, అది సమస్య కాదు. నేను సభాముఖంగా చెప్తున్నా, దాన్ని ఏం చేస్తే బాగుంటుందో అవును. మనకి ప్రైవేట్ బోర్డర్ ఎక్కడ ఉందో అక్కడ మనం ఫెన్సింగ్ వేసుకుందాం సార్. ముందు మనం ఓకే వేసుకుంటాం. మీరు ఆల్రెడీ మీరు కొంత పని స్టార్ట్ చేసేసారు. ఎక్కడైతే ఇప్పుడు మీరు సర్వేకి మీరు దీనికి తేడా ఉంటే మాకు తెలియకుండా చెప్పమన్నారంటే ఆల్రెడీ సగం పని స్టార్ట్ చేశారు. మీరు దాన్ని కంటిన్యూ చేద్దాం. మనం చేయగలిగిన వాళ్ళు ఉండాలి. మనం చేస్తామనే కదా ఇక్కడ మొదలు కూర్చుంది, చేయాల్సిందే. ఉన్న వాళ్ళ దగ్గర మనం సహకారం తీసుకుంటే బాగుంటుంది నా ఆలోచన. థ్యాంక్ యూ. మన పెద్దలు అందరూ మేము చేసుకోవడం మంచిదని నేను అనుకుంటున్నానండి. ఒక్కో ఫ్లాట్కి వచ్చి 15,000 కానీ 20,000 ఎంతో అని కొద్ది ఎస్టిమేషన్ వేసారండి. ఒక రోడ్డుకి 20 మంది నుంచి 40 మంది దాకా ఉన్నారండి. 40 మంది కూడా ఒక మాట అనుకుని ఎవరిదో వాళ్ళని డెవలప్ చేసుకుంటే కొంతమంది అమ్ముకునే వాళ్ళు లోన్స్ పెట్టుకున్నారండి. లోన్స్ పెట్టుకున్నప్పుడు బ్యాంక్ ఆ రోడ్లు లేకపోతే మేము లోన్ ఇవ్వమంటున్నారు. అది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎవరైతే అమ్ముకున్నారో, ఇంట్రెస్ట్ ఉన్నవాడు కొనుక్కుంటాడో అతను ఎవరికి వస్తాడని బిల్డింగ్లో చెప్పారు. దాని విధంగా కూడా కొంచెం డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ పెద్ద అయిన సార్ అదే ప్రైవేట్ సైట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఫెన్సింగ్ వేయమన్నారు. దాని డొనేషన్ కింద నేను వస్తాకి రెడీగానే ఉన్నాను. దాని ఎంతో 10,000 నేను ఇస్తాను. ఎవరైనా వస్తే మొత్తం మన అందరం తలుచుకుంటేనే కానీ అవ్వదండి. ఇప్పుడు ఆ బార్డర్ వాళ్ళే చెయ్యాలని అంటే వాళ్ళు అందుబాటులో లేరండి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఖర్చు వాళ్ళు ఇస్తే ఇస్తారండి, లేకపోతే లేదు. ఎవరైనా ఒకవేళ రేపొద్దున ఎప్పుడైనా వస్తే కనుక అడిగితే ఇచ్చేవారే కానీ ఇవ్వలేని వాళ్ళు ఎవరు ఉండరండి 90%. కొద్ది దాని మీద కూడా దృష్టి పెట్టాలి కాబట్టి. వారికి తోడుగా నేను కూడా యజమానులందరికీ నమస్కారం. మాకు ఏ రోడ్లో ఉన్న వాళ్ళు ఆ రోడ్లో వాళ్ళకి డెవలప్ చేసుకోవాలని రోడ్లకి ఇన్ఛార్జ్ పెట్టారు. ఒకటి. రెండోది ఏమో ఒక 26 మంది రోడ్లకి ఇన్ఛార్జ్ వేస్తే ఆ 26 మంది అయినా కనీసం ఇక్కడ మనకి అందుబాటులో ఉంటారా అనుకుంటే అది కూడా కొంచెం కష్టంగానే ఉంది. రెండోది. మూడోది లేటెస్ట్ గా ఒక విషయం తెలిసింది ఏంటంటే ఇక అంతర్గతంగా మనం 37 ప్లాట్లు అమ్మడానికి దాన్ని ఆధారంగా చేసుకుని డెవలప్ చేయాలన్న ప్రతిపాదన లోగడ చేశారు. మా ప్రెసిడెంట్ గారు కొన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చారు. అయితే అసోసియేషన్ లో కూడా అంతర్గతంగా ఆయన చర్చ చేయలేదు.
మీరు అక్కడ ఇవ్వబడినటువంటి ఆ ఐటమ్స్ మీద కూడా మాకు ఒక అవగాహన రాలేదు ఒకటి అసోసియేషన్ లో. అయితే వారు లేనప్పుడు నేను చెప్పాను, వారికి కన్విన్స్ చేశాను నేను అలాగే. రెండవది, టీచర్లను వదిలేసి ప్లాట్లను అప్పటి నాటి రేటుతో కొంతమంది ఉపాధ్యాయులకి అలాట్ చేయడానికి కౌన్సిల్లో రిజల్యూషన్ అయినట్టుగా మాకు ఒక సమాచారం, అది పూర్తి సమాచారం కాదు, కన్ఫర్మ్డ్ అయినటువంటి సమాచారం కాదు. టీచర్లు ఏం చేశారంటే మున్సిపాలిటీ నుంచి బయటకు వచ్చేసారు. ఇప్పుడు నాది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ అయిపోయింది, కానీ మాకు మున్సిపల్ సర్వీస్ రూల్సే వర్తింపజేస్తున్నారు. ఇంతవరకు మాకు ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఇంకా రాలేదు. ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ ప్లాట్ల యొక్క విషయం అంతా కూడా మన మున్సిపాలిటీ కిందే ఉంది. ఆనాటి రేటుతో కొంతమంది సీనియర్స్ కి అపాయింట్ 2.5 లక్షలకో 3 లక్షలకో అలాట్ చేస్తే మన అపార్ట్మెంట్, మన యొక్క ప్లాట్లు ఏవి డెవలప్ కావు. మనం దేనికి ఒప్పుకున్నాం? ఇవాళ గవర్నమెంట్ రేటే 20,000 రూపాయల చొప్పున 480 లేదా 24 లక్షల రూపాయలు, 45 లక్షలు లేదా 24 లక్షల రూపాయల రేటుతో ఉంది వాళ్ళ ఇక్కడ గవర్నమెంట్ రేట్. కౌన్సిల్ లో రిజల్యూషన్ పాస్ చేస్తే ఆ కౌన్సిల్ రిజల్యూషన్ ఎగ్జిక్యూట్ చేసేటువంటి కమిషనర్ కూడా, కమిషనర్ దృష్టిలో పెట్టుకొని ఆయన మీద మనం ఏదన్నా ఒక ఇంజంక్షన్ తీసుకొని వస్తేనే, ఇప్పుడు అంతర్గతంగా ఉండేటువంటి సీనియారిటీని బట్టో లేదా అప్లికేషన్ సీనియారిటీని బట్టో లేకపోతే సర్వీస్ సీనియారిటీని బట్టో ఎంప్లాయీస్ కు మాత్రమే టీచర్స్ ను వదిలేసి అలాట్ చేస్తే 3 లక్షల చొప్పున మిగిలిన 37 ప్లాట్లకి ఎంత వస్తుంది? 37 × 3, అంతకంటే ఎక్కువ రాదు. మనం ఒక ప్రతిపాదన మన సిటీ ప్లానర్ గారు అడిగినప్పుడు దాదాపు 50 లక్షల చొప్పున 48 లక్షల చొప్పున వచ్చిన 37 ప్లాట్లు అయితే 3, 4, 12 లేదా 15 కోట్లు వస్తాయని మనం అనుకున్నాం. కనీసం అప్పుడు మనం ఇచ్చినటువంటి 10 కోట్లను ఆఫీసులో రవిబాబు అనేటువంటి ఒక కమిషనర్ గారు ఉన్నప్పుడు దానిని వేరే వాటికి వాడేయడం జరిగింది. కాబట్టి వేరే వాటికి దానికి ఇప్పుడు డబ్బులు లేవు అని అన్న తర్వాత ఈ 16 కోట్లతోనైనా మాకు సపరేట్గా ఫండ్ పెట్టి మాకు డెవలప్ చేయాలన్న కాన్సెప్ట్ మనం కూడా కొంతలో కొంత అంగీకరించాం. కాబట్టి మనం ఇవాళ చేయవలసింది అసోసియేషన్కి కావాల్సింది ఏంటంటే సభ్యులే. ఇప్పుడు చూడండి, 4 వచ్చారు, ఎంత ఆనందంగా ఉందో. నేను 13వ రోడ్డుకి నేను జానకి ప్రసాద్ గారు ఉన్నాడు, నేను ఆయన తల ఒక 5,000 వేస్తున్నాం అనుకున్నాం. మిగిలిన ప్లాట్ల వానర్లకి డిబేట్ చేసి నేను 13వ నెంబరు రోడ్లో 162వ నెంబర్ ప్లాట్ నా పక్కనే ఉంటాడు ఆయన. ఇద్దరము కూడా చెరి 30-40 ట్రక్కులు బట్టి దోచుకున్నాం ఎప్పుడో లాంగ్ ఏలోనే. కాబట్టి మా రోడ్లో ఎవరైనా 13వ నెంబర్ వాళ్ళు ఉంటే దయించి నన్ను కానీ ఆయన్ని కానీ సంప్రదిస్తే మా రోడ్డుని మేము సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. 13 ఎవరన్నా ఉంటే దయించి లేవండి. మా ఇద్దరం తప్ప మాకు ప్రసాద్ గారు, నేను ప్రసాదే, నేను టిఎస్ఎన్ ప్రసాద్, ఆయన కూడా ప్రసాద్ గారే. వాళ్ళ మేడం గారు హెడ్ మిస్ట్రెస్ సెక్రటరీ. 13వ నెంబర్ వాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి. 13 సో మేము ముగ్గురు ఉన్నాం. మేము తలా 5,000 10,000 వేసుకోవడానికి రెడీగా ఉన్నాం. మా రోడ్లో మెరగ తీస్తే కొద్దిగా మాకు రోడ్ మన ప్లాట్ లోకి అడుగు పెట్టడానికి వీలుంటుంది అన్న కాన్సెప్ట్ తో ఉన్నాం మేము. కాబట్టి మా దాంట్లో 8 ప్లాన్స్ వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ సైట్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు? మన ప్లాట్ లోకి వస్తారు. ఈ మన ప్లాట్లలోకి వచ్చినప్పుడు ఎవరైతే బాధితులై ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండి బాబు మా ప్లాట్ను సంరక్షించండి అని అడిగితే మన అసోసియేషన్ వాళ్ళకి బలం ఇస్తుంది, నైతిక బలం ఇస్తుంది. మాకే నైతిక బలం లేకపోతే మేము మాత్రం ఎంతవరకు చేయగలం? అసోసియేషన్ బాధ్యతగా ఉండాలి అని అంటే మాకు దయించి మీరందరి సహాయ సహకారాలు తప్పనిసరిగా ఇస్తే మేము కొనసాగించి ఏదన్నా ప్రయత్నాన్ని చేయగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఈ యొక్క విలువైన సూచనలు మాకు ఇవ్వండి. 13వ రోడ్డు వాళ్ళు ఎవరన్నా ఉంటే నన్ను కానీ ఆయన ప్రసాద్ గారిని కలిస్తే మేము ఒక 50,000 1,00,000 రూపాయలన్నా ఖర్చు పెట్టి మా రోడ్డు దాకా వేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చెప్పండి. ముందుకు వచ్చిన ఆయన ఇప్పటి వరకు పొందండి. 11వ నెంబర్ రోడ్ అండి. ఇంకొక విషయం, 11వ రోడ్డు నంబర్ లో చాలా ప్రధానమైన వ్యక్తులు ఉన్నారు. 11వ రోడ్డు మాత్రమే డెవలప్ చేస్తున్నారనే నింద కూడా ఉంది. మిగిలిన రోడ్లలో చాలా తక్కువగా చూస్తున్నారు. కేవలం 11వ రోడ్డుకే కరెంటు వేస్తున్నారు. అందులో దాని మీద కూడా కనీసం ప్లాన్ కన్నా పెట్టుకున్నా సంతోషపడేవాళ్ళం. అవును, డెవలప్మెంట్ జరుగుతుంది, కరెంట్ కూడా వచ్చింది, పెట్టుకున్నారు, పోనీలే మనందరికి కాస్త
ముందుగా ఉన్నారనుకునే వాళ్ళం. కానీ ఆ ప్లాన్ విషయం కూడా వాళ్ళు ఏం పెట్టలేదు. నేను 11th రోడ్డు ప్రెజెంటేషన్ గత సంవత్సరం మీటింగ్ జరిగినప్పుడు ఆ రోజు మరి మన అదృష్టం ఏమో 60 మంది దాటారు. ఆ రోజు అప్పుడు చాలా మంది వచ్చారే 20,000 అనుకుని నేను మన అందరికీ ఉత్సాహం తీసుకొచ్చేందుకని మొట్టమొదటి నేను అదే మెరక తోలటం జరిగింది, కరెంట్ తీసుకురావడం జరిగింది, బోర్ కూడా 650 ఫ్లాట్లో కరెంటు బోర్ ఉన్నది నాది ఒకటే. కానీ నన్ను చూసి తర్వాత ఎవరైనా వస్తారా అంటే ఎంతవరకు ఒక్కరు రాలే. నీరే ఎంత నష్టపోయారు అంతే చూసుకున్నారు వాళ్ళు. అదే ఏంటంటే ఇప్పుడు మాస్టర్ ఆయన నయం గారు అన్నట్టు వాళ్ళ రోడ్డు వాళ్ళు చేస్తున్నా ఒక నింద ఉంటే ఉండవు. దాని వెనకాల కృషిని మనకు గుర్తించలేదు మిగిలిన వాళ్ళు. మరి మా 11వ రోడ్డు మెంబర్స్ ఎప్పుడైనా సరే మీటింగ్ జరిగితే అటు కుడి పక్కన వైపు 20 ఫ్లాట్లు ఉంటే 7-8 మంది ఖచ్చితంగా మీటింగ్ వస్తున్నారు. మీరెందుకు అట్లా మిగిలిన లైన్ వాళ్ళు ఒకసారి చెయ్యొద్దండి 11 బోరింగ్ చేసుకున్నారు, కరెంట్ తెచ్చుకున్నారు. మరి అభివృద్ధి జరగాలి అంటే మీ యొక్క ఇది కావాలి కదా, profession కావాలి కదా. మరి మిగిలిన వాళ్ళు ఎందుకు రావట్లేదు? ఒకటి. రెండోది ఏంటంటే నేను ఈ పార్టీ అక్కడ మొట్టమొదటి అందరికంటే ముందు ఏదో ఒకటి చిన్నదా పెద్దదా అనేది కాదు, బిల్డింగ్ చేసి చూపెడదాం, ఎలాగైతే బోర్ ముందు వేసారో ఇల్లు పెడదాం. కానీ మిగిలిన ఎంతమంది 650 మంది సభ్యులు కూడా నష్టపోకుండా ఉంటారు. కానీ నేను స్వయంగా నష్టపోయి పోలేసి వాటర్ టెస్టింగ్ చేశాను. అది కన్స్ట్రక్షన్కి పనికిరాని వాటర్ అని తెలిసింది, అందుకని నేను ఆగాను. కనుక ఏంటంటే ఇవాళ రోజుకైనా సరే ఈ పైప్ లైన్ మీద కొద్దిగా ప్రెషర్ పెట్టి మంచినీళ్ళు లేదు అంటే మన చేతుల్లో ఉన్నది కాదు, గవర్నమెంట్ ఇది జరగాలి. మంచినీళ్ళు వస్తే కన్స్ట్రక్షన్ వెంటనే చేస్తాం. మిగతాం ఇగో ఆయన నేను కూడా ఒకేసారి మాట్లాడుతాను, మీ అందరు సభాముఖం ఇది. అదంటే వాటర్ సరైన వాటర్ ఇప్పుడున్న వాటర్తో కన్స్ట్రక్షన్ పనికిరాదు. ఆ రిపోర్ట్ ఉంది, ఆ రిపోర్ట్ కాపీ ఎవరికైనా కావాలంటే ప్రతి ఒక్కరు రిపోర్ట్కి 6,500 అయింది. ప్రతి వ్యక్తి తెలియక ఇండివిజువల్గా దీనికోసం వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకుంటారని ఒక కాపీ ఆఫీస్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఉంది, ఎవరైనా చూసుకోవచ్చు. అందులో మీ ఇష్టం వచ్చిన వాళ్ళు చూపెట్టుకోవచ్చు ఆ వాటర్ పనికి వస్తుందా లేదా. ఎందుకంటే ఎవరైనా పని మొదలెట్టుకుందాం అనుకున్నారు కూడా కన్స్ట్రక్షన్ది ఆ రిపోర్ట్ కాపీ తీసుకొని దాని ప్రకారం మాట్లాడుకొని చేసుకోండి. మీరందరూ రిపోర్ట్ ఇక్కడ ఉంది, ఆఫీసులో ఉంది. ఆ రోడ్డు కూడా ఏంటంటే అందరికీ ఎగ్జాంపులరీ స్ట్రీట్ చేయాలని కోరుకుంది. ఇప్పుడు వారు మీరు అన్నట్టే ప్రసాద్ గారు అన్నట్టే అలో 10,000 వేసుకుంటే నెంబర్ 1 రోడ్డు అవుతుంది. ఆ 11th రోడ్లో మిగిలిన మెంబర్స్ కూడా మేము 7-8 మందే కాకుండా వాళ్ళు కూడా మాకు సహకరిస్తే మీరు సహకరించిన తర్వాత ఒక నెల రోజుల లోపు దాని రూపు మార్చి చూపెడతాం. నేను ఛాలెంజ్ చేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. మా రోడ్డు డెవలప్ చేసుకుంటే అందరూ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి. ఆరుకి లేదా అవును సార్, ఇక్కడ ఇది ప్రైవేట్ సైట్ వచ్చింది. దీంట్లో ఇటు నుంచి వెహికల్స్ వెళ్ళటానికి ఇప్పుడు మన ఈ రోడ్ నుంచి వెళ్ళటానికి ఈ ట్రాక్ వైపు నుంచి రోడ్ దగ్గర కావాలి, లేకపోతే ఈ 7th రోడ్ నుంచి కూర్చోడానికి బెంచెస్ కూడా వచ్చింది ఉన్నాం సార్. ఫస్ట్ అంశాలు ప్రస్తావించే ముందే 11వ నెంబర్ ఎక్స్ప్లెనేషన్ కూడా నేనే ముందు రాగానే ఆరోపణ నేనే చేశాను. మీరు మీ రోడ్డును బాగా డెవలప్ చేసుకుంటారని. అదేదో అసూయతోటి కాదు, అట్లా ఎవరు భావించబాకండి. ఏంటంటే
11వ రోడ్డు వాళ్ళే వచ్చి దాన్ని డెవలప్ చేసుకుంటారా అంటే ఇది కూడా అర్ధవాస్తవమే, అబద్ధమే, సగమే సత్యం. మిగతా వాళ్ళు కూడా వచ్చారు. అయితే అందరూ వచ్చి 11వ రోడ్డుకి సపోర్ట్ చేశారు. ఎందుకంటే కాస్త ఒక బల్బు వెలగొచ్చు, ఒక రోడ్డు అంటే రావచ్చు, దానికి అవకాశం కూడా 11వ రోడ్డే ఎందుకు ఎంచుకున్నామంటే అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది, దాని నుంచి కరెంట్ వస్తుందని చెప్పేసి కరెంట్ గురించి ప్రయత్నం చేశారు. 11వ రోడ్డు వాళ్ళు ఉన్నాము, మిగతా రోడ్డు వాళ్ళు కూడా ఉన్నాము. నా రోడ్డు 11 కాదు, అయినప్పటికీ నేను ఉన్నా. కాబట్టి మిమ్మల్ని ఏదో క్రిటిసైజ్ చేయట్లేదు. మిమ్మల్ని చేసే రిక్వెస్ట్ కూడా ఏంటంటే మీరు కరెంటు వచ్చింది, రోడ్డు కూడా కాస్త బాగా చేసుకున్నారు. ఎందుకంటే కార్పొరేషన్ నుంచి వచ్చిన డంపు చాలా డంపు ఆ 11వ రోడ్డుకి వెళ్ళింది. మేము కూడా అబ్జెక్షన్ చేయలే, ఎందుకంటే ఆ రోడ్డు అన్న కనీసం బాగుపడుతుంది, అక్కడన్నా ఒక బల్బు కానీ ఒక ఇల్లు కానీ రావచ్చు అని చెప్పేసి. మా రిక్వెస్ట్, కమిటీ సభ్యులందరి యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఎట్లాగో మీకు రోడ్డు కరెంటు ఉంది కాబట్టి మీరు ప్లాన్లకి ప్రయత్నాలు చేయండి. ఈ కాలనీ డెవలప్ చేసుకోవాలంటే ఏకైక మార్గం కాదు, ఇటుక పడటం. ఇటుక పడాలి, ఎక్కడైనా పర్లేదు, ఇటుక పడాలి. ఒక ఇటుకతో 1,00,000 ఇటుకలు వస్తాయి. ఒక ఇటుక స్టార్టింగ్ 1,00,000 ఇటుకలు వస్తాయి కాలనీలో. అయితే ఇక రెండవ విషయం ఏంటంటే ఇది 11వ రోడ్డు గురించి వివరణ అండి. నేను ఫస్ట్ క్రిటిసైజ్ చేశాను కాబట్టి దాని గురించి చెబుతున్నాను. తర్వాత ఇంకా మనం అందరం మర్చిపోతా ఉన్నది 2016 నుంచి మనం కాస్త దీనిలో చలనం తీసుకొచ్చాము. అయితే అప్పుడు మన మిత్రులు సజెస్ట్ చేశారు ఏమంటే మనం చేసుకుందాము, కాస్త ముఖ్యంగా ప్రసాద్ గారు మనం కాస్త 15,000 20,000 చేద్దాము, చేసి మనం డెవలప్ చేసుకుందాం అన్నప్పుడు ఒక వ్యాలిడ్ క్వశ్చన్ ఒకటి వచ్చింది. ఏంటంటే అది మనం ఆల్రెడీ డెవలప్మెంట్కి పే చేశాము, పే చేసినప్పుడు ఈ 10,000 కానీ 20,000 కానీ ఎంతమంది ఇస్తారు? కాబట్టి ఇది లాజిక్కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి కార్పొరేషన్ డెవలప్ చేయాలి అనేటువంటిదే మేము వచ్చిన తర్వాత కూడాను పోరాటం. మా సివి గారు కూడా అదే చెప్పారు మాకు. అయితే మరి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మనం అడుగుతున్నది కూడాను 67 ప్లాట్లు ఏదో ఉన్నాయని మీరు చెబుతున్నారు, ఉన్నాయి వాస్తవంగాను. దానికి కూడా ఎవరు కేటాయిస్తారో ఎలా కేటాయిస్తారో అమాత్యుల ఇష్టం. అయితే మనం అడిగేది ఏమంటే మీరు మాకు డెవలప్ చేస్తానని ఏ లిఖితపూర్వకంగా అయితే తీసుకుని డబ్బులు కట్టించుకుని మా చేత రిజిస్ట్రేషన్కి చేశారో ఆ డబ్బులకి ఎవరో తినేసిపోయారనేది లాజిక్ కాదు. అది ఎవరు చెప్పలేరు, ఎవరో తినిపోవటం కాదు. ఇప్పుడు ఉన్న వాళ్ళు బాధ్యులు దానికి. ఈ మనం కట్టినటువంటి డబ్బులకి నాకు సివి గారు చెప్పాల్సింది మనం అడిగేటువంటి హక్కు మనకి ఉందా, వదిలేసామా? హక్కు ఉందంటే వేరే రకంగా చూద్దాం, వదిలేసామంటే వేరే రకంగా మాట్లాడుకుందాం. ఏమండి? ఉందండి, ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఆ రకంగా మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మరి 10,000 తోటి 15,000 తోటి అయ్యేటువంటి కార్యక్రమం కాదు అది. దాదాపుగా ఒక ప్లాట్కి ₹1,00,000 లేనిది ఆ డెవలప్మెంట్ రోడ్లు అనేది రావు. కాబట్టి దాని గురించి ఒక క్లారిఫికేషన్ మనం తీసుకోవాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ కాలనీ గురించి కూడా తర్వాత ఇంకో విషయం చెబుతున్నాను. నేను ఒక 5-6 నెలలుగా, ఒక సంవత్సరంగా ప్రస్తావిస్తున్న విషయం ఏంటంటే ఎవరికైతే మనం ఇక్కడ ఇట్లా వదిలేస్తున్నామండి, మరి ఇప్పుడైతే కాస్త 50 లక్షలు 60 లక్షలు పలుకుతా ఉంది కాబట్టి ఇంతమంది చేరాము. అది 30 లక్షలు ఉన్న సందర్భంలో అయితే ఎవరు వచ్చేవాళ్ళు కూడా కాదు. సార్ చెప్పినట్టుగా ఇంకోసారి కూడా అంతకుముందు చెప్పారు, మీరందరూ తప్పుని ఇన్వెస్టర్లు వస్తే కనుక బాగుపడుతున్నారు. వాస్తవం అది. కానీ మరి సరే మనం అప్పటి నుంచి ఉన్నప్పుడు మనం చేస్తున్న ప్రయత్నం వల్ల ఏంటంటే డెవలప్మెంట్ మనం కట్టాము. అయితే వీళ్ళు ఎప్పుడైతే మనం కార్పొరేషన్ ఎలా ఇస్తారో ఎంతకి ఇస్తారు అనేది అనవసరం. నా అభిప్రాయం ప్రకారం మా దగ్గర ఏవైతే కట్టించుకున్నారో దానికి జవాబు మీరు చెప్పండి ముందు. లేని సందర్భంలో మనకి రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రైట్స్ ప్రకారం పోవాలి మనం. ఆ రంగనాయకులు గారి కేసు ఏమైంది, తర్వాత సార్ కూడా అంటే ఏమంటే మనం హైకోర్టులో ఆ రంగనాయకులు గారి కేసు ఏమైనా కానీ మన హైకోర్టులో దాని గురించి ఫైట్ చేయొచ్చు అన్నారు. కాబట్టి అది ఖచ్చితంగా చేయాలి నా అభిప్రాయం ప్రకారం. తర్వాత ఇంకొక విషయం, నా మూడో అంశం ఏంటంటే సరే మనం కమిటీ ఏర్పాటు చేసుకుంది ఏంటంటే అందరం ఉమ్మడిగా ఒక తీర్మానం చేసుకుందాము. దాని ప్రకారం అంటే నాకు తెలియని విషయం వేరే ఒకటి తెలియచ్చు, వేరే ఒకటి తెలియదు మన 10 మందిలో తెలియచ్చు. ఒక అభిప్రాయాన్ని తీసుకొచ్చిన తర్వాత, ఒక కామన్ ఒపీనియన్ తీసుకొచ్చిన తర్వాత, ఒక ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత ఆ ఏకగ్రీవ తీర్మానం ప్రకారమే మనం అధికారుల దగ్గర పోవాలి. అయితే నేను గత సంవత్సరంగా చూస్తున్న విషయం ఏంటంటే ఇక్కడ తీర్మానం ఒకటి జరుగుతా ఉంది, లెటర్ రాసుకెళ్ళటం వేరే చేస్తున్నారు. అది చాలా చేటు మన కాలనీకి చేసింది. అధికారుల దగ్గర పోవటం ఏం లేదు, ఒకళ్ళిద్దరు వెళ్ళటం. నేను వ్యక్తులను విమర్శించట్లేదు, ఆ పరిస్థితి ఇక్కడ మారాలి.
నలుగురు చర్చించాలి, ఒక ఏకగ్రీవ తీర్మానం చేసుకోవాలి, దాని ప్రకారం వెళ్ళాలి. కానీ ఏదో నాకేదో వచ్చింది, ఇదేదో మన హోదా గురించి కాదు, దీనికోసం మనం పెరగచ్చు అనేటువంటి ఆశ అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. మనం 10,000 కానీ 20,000 పెట్టడానికి కానీ వాళ్ళు ఆలోచించాల్సిన విషయం కాదు. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం 40 లక్షలు ఉన్న ప్లాట్ ఇవాళ 60 లక్షలు అయింది. కాబట్టి వీటన్నిటి గురించి మా సివి గారు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారని చెప్పేసి, మరి వచ్చే రోజుల్లో కూడాను ఒక సమర్థవంతంగా టీంని, నాకు కూడా ఇష్టం లేదు, ఎందుకంటే సరే ఏదో జరుగుతుంది, నిరాశలో ఉన్నాను. నేను కూడా మా నాన్నకి చెప్పాను, నేను కూడా తప్పుకుంటాను సార్ అని చెప్పాను. కాదు, మన అభిప్రాయం చెబుదాం ముందు, తర్వాత ఏకాభిప్రాయంతో చేద్దాం అన్నట్టుగా వచ్చింది కాబట్టి సివి గారు మరి ఈ విషయాలు, టెక్నికల్ విషయాలు అయితే నాకు పెద్దగా అవగాహన లేదు, వయసులో కూడా చాలా మంది కంటే చిన్నోండి నేను. కాబట్టి సివి గారు చెప్పిన ప్రకారంగా మనం చేద్దాం. సార్ని చూసే మేము వచ్చింది కూడా, టీం ఏర్పాటు చేసుకుంది కూడా సార్ని చూసే. మరి సార్ రావట్లేదంటే మరి సార్ కూడాను నేను రిజైన్ చేస్తానంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది. 50 మంది లేని పరిస్థితిలో మనం ఏం మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ సంఘాన్ని మన ప్లాట్ని 2 లక్షలుగా భావించమాకండి, 60 లక్షలుగా భావించండి. ఖచ్చితంగా మనం వచ్చేయడానికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. వస్తే మనం అందరం కలిసికట్టుగా చేస్తే ఇక్కడ మాట్లాడే వాళ్ళకి అది స్ట్రెంగ్ అవుతుంది. దాని పరంగా మన హక్కుల్ని మనం కాపాడుకోవచ్చు అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. పోతే పోయింది నా ఫ్లాట్ అన్నట్టుగా చెప్పారు. అంత నిరాశ పడద్దు. అది కాక ఆయన కొన్నంత ధైర్యం అందరికీ ఉండదు కదా, పోతే పోయింది అనుకునే స్థితిలో అందరూ ఉన్నారని నేను అనుకోను. కానీ ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే ఆవేదన పూరితంగా మీ యొక్క రెస్పాన్స్ లేదు కాబట్టి అని చెప్పి ఆయన ఏంటి మన తెలుగులో ఏంటంటే నిందాస్తుతి ప్రక్రియలో ఆయన చెప్పారే తప్ప ఆయన వదిలేద్దామని కదా. నిందాస్తుతి, స్థుతి నింద రెండు ఉంటాయి. ఆ టైప్ లో చెప్పారే కానీ దాన్ని అంత సీరియస్ తీసుకోవట్లేదు. పోతే ఇప్పుడు క్రమంగా ఏమైంది అంటే ఎవరికాళ్ళు డెవలప్ చేసుకోవడం అనే దాని గురించి వచ్చారు. మనం ఉన్న వాటిలో ఫ్యాక్ట్ ని మనం అంగీకరించాలి, ఫ్యాక్ట్ ని మనం తీసుకోవాలి, దానికి ఆల్టర్నేటివ్ ఏంటి అనే దాని గురించి ఆలోచించాలి. ఫ్యాక్ట్ ఏంటి అంటే మనం డబ్బులు కట్టాం కాబట్టి వీఆర్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ టు డిమాండ్ ది కార్పొరేషన్ టు ప్రొవైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకు ఎవ్రీ రైట్ ఉంది. కానీ రైట్స్ ని ఎన్ఫోర్స్ చేసేది ఎప్పుడు చేయగలం? నాకు ఈ రైట్ ఉంది అని చెప్పి మీరు ఫీల్ అయినప్పుడే కదా మనం చేయగలిగేది. ఎవరు ఫీల్ అవుతున్నారు? నేను ఇప్పుడు ఒక 10-15 మీటింగ్స్ లో చెప్పాను, అందరూ కలిసి వస్తే రిప్పిటేషన్ వేద్దాం అని. ఓకే మేము రెడీ అండి అని చెప్పి ఎప్పుడు వచ్చే 10 మంది సభ్యులే చెబుతారు తప్ప కనీసం ఇట్లా ఉంది సిచ్యువేషన్ అని చెప్పి మేము వాట్సాప్ మెసేజ్ పెడితే నేను ఐఎమ్ అగ్రీయింగ్, ఐ విల్ కంట్రిబ్యూట్ ది కాస్ట్, ఎంతైతే అంత నేను మీరు ఎంత చెప్తే నా షేర్ నేను ఇస్తాను అని చెప్పిన వాళ్ళు ఎవరైనా కానీ వాట్సాప్లో ఉన్నారా చెప్పండి? 650 మంది ప్లాట్ ఓనర్స్ ఉన్నటువంటి దీంట్లో కోర్టుకు వెళ్ళి ఈ 10 మంది ఏం చేయగలం? ఇప్పుడున్న పరిస్థితులన్నీ మీరు చూస్తారు. ఈ 10 మంది మీద ఏదో కేసులు పెట్టి లోపల పొద్దుసినా తోస్తారు. దానికి గాను ఎవరు రాలేదు కదా. పోనీ ఏదో గంట కట్టారు కదా మా అందరికి కలిపి, సార్ మేమే వెళ్దామని అన్నా కానీ ఆ గంట కట్టినోడు మేము అనుకుంటేనే కదా మాకు స్ట్రెంగ్త్. ఎవరు రానప్పుడు మేము ఎలా చేయగలం? కనుక మేము చేయలేకపోయాము, చేయలేము కూడాను, ఎవరు కూడా చేయలేరు కూడా. కనుక ఇప్పుడు మన బాబు గారు ఒక సజెషన్ చెప్పారు. మీరు ఎకనామిక్స్ ఆలోచిస్తే ఈ ప్లాట్ రేటు 2 లక్షలతో బిగిన్ అయింది. 2 లక్షల నుంచి ఈ రోజున 50 to 60 లక్షల వరకు రీచ్ అయ్యింది అని అంటే దానికి కారణం ఏంటంటే ఓన్లీ బికాస్ ఆఫ్ లేబుల్. కార్పొరేషన్ లేఅవుట్ అనేది లేబుల్ ఒకటి ఉండబట్టి ఆ రేంజ్కి రీచ్ అయింది ఈ రోజున. కానీ ఈ గ్రోత్ అనేది రియలిస్టిక్ గ్రోత్ కాదు. ఎందుకంటే మన ఎదురుకుండా కార్పొరేషన్ లేఅవుట్ పక్కనే అని కూడా యాడ్స్ ఇచ్చుకుంటున్నారు. ఆయన పిచ్చి అమాయకులు లేదు, కార్పొరేషన్ దాని పక్కన అంటే డెఫినెట్ గా డెవలప్ అవుతుంది అనుకుని కూడా కొంతమంది దెబ్బతిలు. వాళ్ళది నిజంగానే 30,000 వరకు గజం, మోడరేట్ గా 30,000 వరకు గజం పలుకుతా ఉంది. మనదేమో 20 లోపే పలుకుతా ఉంది. ఎందుకని ఈ దుస్థితి ఉంది? ఎందుకని ఉంది అని అంటే మీ అందరికీ గుర్తుందో లేదో, మనకి అలాట్ చేసినప్పుడు మనకి ప్లాట్లు చూసినప్పుడు ఇదంతా కూడా బ్యారన్ ల్యాండ్, అంటే ఏ విధమైన మొక్కలు లేవు, అక్కడక్కడ కొద్దిగా
ముళ్ళ చెట్లు ఉండేవి, ఆస్ట్రేలియా తుమ్మ అంటారు, ఆ తుమ్మ చెట్లు ఉండేవి. మొత్తం కూడా మామూలుగా ఉండేది. వాటర్ స్టాగ్నేషన్ కూడా లేదు ఆ రోజున, ఏదో కొన్ని ఏరియాల్లో తప్ప మెజారిటీ ఆఫ్ ది ల్యాండ్ మొత్తం కూడా డ్రైగా ఉండేది. కానీ ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే పక్క లేఅవుట్లు అందరూ కూడా, పొలాల వాళ్ళందరూ కూడా లేఅవుట్లు చేసేసి ఆ వాటర్ మొత్తాన్ని ఇటువైపుకి డైవర్ట్ చేయడమో ఏదో డిఫరెంట్ రీజన్స్. ఆ తర్వాత దీంట్లో గడ్డి పెంచడానికి ఇవ్వడం మూలంగా గడ్డోడు కూడా కృషి చేశారు, చాలా బాగా కృషి చేయడం మూలంగా వాటర్ పెట్టారు, ఎరువులు వేశారు, విత్తనాలు వేశారు, రకరకాలుగా చేయడం మూలంగా అడవిలాగా తయారు. ఇప్పుడు ఎవరి ప్లాట్ ఎక్కడుందో కూడా మనకు తెలియని దుస్థితిలో. దానికి కానీ మన సిపి గారిని మేము అడిగాము. దానికి కూడా ఏమన్నా డబ్బులు అవసరం అయితే మరి కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అసోసియేషన్ దగ్గర అయితే ఏం డబ్బులు లేవు. బహుశా ప్రైవేట్గా ఒక టీంని ఎంగేజ్ చేస్తే ఒక 10 మంది టీం వస్తారు. 10 మందికి ఎంత అవుతుంది అనే దాని మీద నాకైతే ఐడియా లేదు. ఆ డబ్బుల్ని మీరు పే చేయడానికి సిద్ధమనేది మీరు చెప్పాలి అని అంటే మీ రోడ్లో వాళ్ళందరితోటి మీరు కొంత ఇంటరాక్ట్ అయితే ఓకే చేద్దామండి అని అందరి దగ్గర కన్సెంట్ ఉంటే చేద్దాం. అంతేగాని ఎవరు కూడా డబ్బులు ఇస్తామని చెప్పి నేను ఒప్పుకుంటే నన్ను గట్టి పడేస్తారు. అక్కడ డబ్బులు కట్టి కదలేదు. రాలేదు కదా ఎవరు, 26 మందికి కానీ ఎందరు వచ్చారు? ఎవరో చెప్పండి. రెండో రోడ్డు శివకుమార్ మాట్లాడతారు మీరు అందరితోటి. 6 రోడ్డు విజయకుమార్ గారు మాట్లాడి చెప్పండి ఏం చేయాలి సార్. ముందు టైం 10,000 తీసుకోవాలి. రోడ్లు అయిపోయినాయి కదా సార్, 2 రోడ్లు అయిపోయినాయి సార్. ఒకటి మనకి మన లేఅవుట్ కి అటువైపు వచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది, ఇటువైపు వచ్చేసి ట్రాక్ ఉంది. మనం దగ్గర 10 అడుగులు లోతులో ఉన్నామండి. మనం రోడ్లు సొంతంగా వేసుకోవడం వల్ల వచ్చేటువంటి లాభం ఏంటంటే రేపు గవర్నమెంట్ వాళ్ళు వేస్తే 1 ఫీటో 1.5 ఫీటో 2 ఫీటో అని చెప్పేసి కొలతలు పెట్టేస్తున్నారు. ఇప్పుడున్న రోడ్ని ఇట్లా యాజ్ తీసుకుంటాం. మనం కొంచెం మెరక చేసుకుంటే ఆ రోడ్లతో పోటీ పడి కొంచెం మెరకలు వెళ్తాయి. లేదా గవర్నమెంట్ వాళ్ళు చేసే వరకు మనం చూసుకుంటే కాలనీ డౌన్లో ఉంటుంది. మనం ఎవరి ప్లాట్ వాళ్ళు మాత్రం ఎత్తుగా కట్టుకుంటే మళ్ళీ రోడ్డుకి మళ్ళీ మన ప్లాట్కి చాలా ఇబ్బంది కూడా వస్తుంది. రోడ్డు వేసుకోవడం వల్ల నష్టం ఏం లేదు. ఒక 2 అడుగులు మనం మెరకలు వేసుకుంటే వాళ్ళు ఒక 2 అడుగులు వేస్తే 4 అడుగులు వేస్తుంది. దానికి వచ్చేసి ఇప్పుడు మేము ఏంటంటే ప్లాట్ 2 ట్రక్కులు మట్టి రోడ్డుకే తోలించుకుంటాం అనేటువంటిది మా 11వ రోడ్లో ఉన్నటువంటి ఆలోచన. దాన్ని బట్టి మీరు కూడా ఎవరైనా ముందుకు వస్తే ఆ రోడ్లు వేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది కాలనీ డెవలప్మెంట్ విషయం. ఒకవేళ ఎవరైనా ముందుకు వస్తే అందరికి కామన్ గా మాట్లాడటం వల్ల కూడా ఇంకొక రేట్ తగ్గే అవకాశం. చెప్పండి ఏ రోడ్డు ఇన్ఛార్జీలు వచ్చారో చెప్పండి. రోడ్ నెంబర్ 2 శివకుమార్ గారు వచ్చారండి. రోడ్ నెంబర్ 3 ఎవరు ఉన్నారండి? రోడ్ నెంబర్ 3 4 అండి. 4 రోడ్ నెంబర్ 4 ఇన్ఛార్జ్ ఎవరండి? 4 5 రోడ్ నెంబర్ 5 6 అండి. 6 విజయకుమార్ గారు. 6 విజయకుమార్ గారు ఉన్నారు. విజయకుమార్ గారు మాట రాట్లా. జీ అంటే ఓకే. రోడ్ నెంబర్ 7 సునీల్ గారండి ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. సునీల్. రోడ్ నెంబర్ 7 8 అండి. రోడ్ నెంబర్ 8 9 8 గారండి. ఇది కాదు బాగా గారు ఇచ్చారు. ఎవరైనా పర్లేదు. సరే ఓకే. 9 రోడ్ నెంబర్ 9 మీకు 10 రోడ్ నెంబర్ 9 మీరే ఇచ్చేది అయితే సార్ మేము కుదరాలి కాదండి 9 మీరేగా. 9 ప్లాట్ బాగుంటుంది సార్. అలా కాదు బాబు, 9 తీసుకొని మీరు బిగించేద్దాం. బిగించేద్దాం అండి. 9 వారి పేరు తీసుకోండి. మీ పేరేంటి?
ఇప్పుడు 9 7 మేము కూడా రెడీ ఉన్నాం. సార్ ఇప్పుడు 7 ఉన్నారు సునీల్ గారు, మేము 7 నలుగురు ఉన్నాం ఇక్కడ. రామ్జిత్ రామ్జిత్ 10 అండి, రోడ్ నెంబర్ 10. 10 ఎవరండి? 10 కూడా మీరేగా, కూడా అయినా పెట్టండి. సరే, రోడ్ 9 10 మరి ఇప్పుడు రోడ్డు ప్రకారంగా ఒక 40 మందిలో 20 మంది రోడ్ నెంబర్ 11 మన వెంకటకృష్ణ గారండి. 12 అండి, 12 13 వచ్చేసి రోడ్ నెంబర్ 12 నెంబర్లను ఇస్తాను నేను. ఫోన్ నెంబర్ మొత్తం ఇస్తాను. నెంబర్లు మీ ఫోన్ పెట్టాను. మీ ఫోన్ నెంబర్ మీరు వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తారు. కోఆర్డినేట్ చేయండి. వెరీ గుడ్. ఓకే, రోడ్ నెంబర్ 12 అండి. మీ పేరు చెప్పండి. NH చెప్పండి. NS ఉన్నారు 14 అండి. రోడ్ నెంబర్ 14 లో ఉన్న సభ్యులు ఎవరైనా ఉన్నారండి? రోడ్ నెంబర్ 7 ఈ నెల జాన్యువరి కాబట్టి ఇది మే నెల వరకు వర్షాలు ఉండవు కాబట్టి ఈలోపు కన్సాలిడేట్ అవుతుంది కూడా అని వేసింది కనుక ఇది రైట్ టైం అని చెప్పేసి నేను అనుకున్నాను. మీకు తెలిసిన మీకు పరిచయం ఉన్న మీ అడ్వైజర్స్ అన్నింటినీ యూజ్ చేసి మిగతా వాళ్ళందరినీ కూడా కొద్దిగా మొబిలైజ్ చేయండి. ఈ జరిగిన మీటింగ్ యొక్క సారాంశం మొత్తం కూడా వాళ్ళకి తెలియజేయండి. నిర్లిప్తంగా ఉంటే నష్టపోతారు అని ఉన్న పరిస్థితుల్లో మన ఫ్లాట్లోకి వచ్చి ఈ ఫ్లాట్ నాది అని కోర్టు పాత్ర కానీ అబ్జెక్షన్ పెట్టే పరిస్థితులు లేవు కాబట్టి ఈ విషయం బయట మేము కూడా చెబుతాము. ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు వచ్చి ఫ్లాట్లు తీసుకోండి అని చెప్పాల్సి ఉంటుంది. అట్లా ఉండకుండా మనం అందరం కూడా సంఘటితంగా ఏదో రకంగా దీన్ని డెవలప్ చేసుకుని సదుద్దేశంతో పెడుతున్నాము. ఇంకా ఉత్సాహంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కార్యవర్గంలో తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. రోడ్ ఇన్ఛార్జీలుగా ఇప్పుడు దీనిలో నమోదైన వాళ్ళ వరకు కొద్దిగా ఫ్రంట్ లైన్లో కూర్చోండి. మిగతా వాళ్ళు ఉంటే వినండి, లేదంటే వెళ్ళిపోవాలని అనుకుంటే ఉంది. ఈ సమస్యకి పరిష్కారం రాదు. సివి గారు ఇనిషియేట్ చేస్తే దానికి నా కన్సర్న్ ఇవ్వడానికి 8వ రోడ్లో ఉన్నాను. నాకు నా ప్లాట్ ఒకటి ఉంది, మా అమ్మాయి ప్లాట్ ఒకటి ఉంది. ఆ 2 ప్లాట్ల తరపున నేను నా కన్సర్న్ ఇస్తున్నాను. లీగల్ ఫైట్ ఎంతైనా నేను తెగించడానికి సిద్ధంగా ఉన్నాను. రైటింగ్ లో ఎవరు ఇస్తారు? కాస్త రేజ్ అయితే మనం ఆ ప్రాసెస్ ఇనిషియేట్ చేసేద్దాం ఇప్పుడే. లీగల్ ఫార్మాట్ సివి గారు ఇస్తారు. నేనైతే 2 ప్లాట్లు ఖచ్చితంగా. లీగల్ ఫైట్ కి ఎవరన్నా వ్యతిరేకం అయితే చేతులేదండి. వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. ఎవరైనా అపోజ్ చేస్తున్నా నేను అనేవాళ్ళు ఉంటే వాళ్ళని తప్పించి మిగతా వాళ్ళు ఇద్దాం. ఎందుకంటే మెజారిటీ లీగల్ ఫైట్ కి ఉన్నారు కాబట్టి లీగల్ గా ప్రొసీడ్ అవుదాం. ఏకగ్రీవ తీర్మానం ఇక్కడ రాద్దాం. రేపు కానీ ఎల్లుండి కానీ మేము ఒక ఫార్మాట్ అప్లికేషన్ ని పెడతాము. సైన్ చేసి ఇట్స్ గుడ్ డెసిషన్ అని అనుకుంటున్నాను. అలా ఎవరైనా అమ్మేవాళ్ళు ఉంటే కొనుక్కున్న వాళ్ళ దగ్గర తీసుకుంటారో ఏదో రకంగా మాకు ఒక అసోసియేషన్, ఎందుకనంటే చాలా ఫైట్ చేస్తున్నాం కాబట్టి దానికి కావాల్సింది కాబట్టి 25,000 అది తీసుకోవటం చేద్దాం అనేది సొసైటీ. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు దాకా బ్రోకర్స్ ఎవరిని కూడాను ఎంటర్టైన్ చేయట్లేదు. మనం ఓపెన్ చేద్దామని చేస్తే బెటర్ ఏమో అని అనుకుంటాను. ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ మంది వస్తేనే ఎక్కువ డెవలప్ అవుతామో అని చెప్పి అనుకుంటాను. మీరు ఏదైనా అభిప్రాయం ఉంటే చెప్పండి.
ఈ రోజున మనకు మెంబర్స్ రాకపోవడం కారణం ఏంటంటే ఆ కొనుక్కున్న వాళ్ళే. ఇంకా మందంతా సరే మనం వాళ్ళకి ఏమి ఇన్విటేషన్ ఇవ్వద్దు, ఎవరైనా వస్తే చేసుకునేవాళ్ళు మనకు అనవసరం. అంటే కొంతమంది చెప్పారు రావుతున్నారండి. సరే ఏ ట్రాన్సాక్షన్ జరిగినా కానీ ఒక అలాగే ఇల్లు కట్టుకునేటప్పుడైనా ఏదో రకంగా మనం హెల్ప్ తీసుకుంటాం. ఓకేనా అండి? అంతేనా? పోతే 26 రోడ్లు వాళ్ళవి కూడాను ఫోన్ నెంబర్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. రాజ్కుమార్ గారు 26 రోడ్లు వాళ్ళవి కూడా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. మీకు యాక్చువల్గా 2 సెట్లు ఉన్నాయి మా దగ్గర. రేపొద్దుకి తీసేసి గ్రూప్ లో పెట్టడం కానీ ఏదో ఒకటి చేస్తారు. ఏంటి గ్రూప్ లో పెట్టారు ఇది? ఈ ఒక సెట్ నేను ఫోటో స్టార్ట్ చేయించుకుని తీసుకొస్తాను. చిన్న ప్లాట్లు మనం చెప్తుంది అదే రోడ్ వేసి వాటర్ తగ్గుతారు అనుకుంటున్నాం. ఓకేనా?